వృత్తిపరంగా అంటే కెరియర్ పరంగా ఈ సంవత్సరం ఒక రేంజ్లో ఉండబోతోంది. ఆదాయం 11, గౌరవం 10 భాగాలు. అంటే ప్రమోషన్లు, గుర్తింపు అన్నీ వస్తాయి. మరి ఈ ఆశీస్సులను శాశ్వతం చేసుకోవడానికి శనివారాల్లో ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయనకి ఎంతో ఇష్టమైన లడ్డూను నైవేద్యంగా సమర్పించండి. కుంభరాశి వారిమీద ఈ సంవత్సరం శనిదేవుడు ప్రభావం చాలా బలంగా కనిపిస్తోంది. వ్యయం 12, అవమానం 7. ఇది జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయని సూచిస్తోంది. అయితే భయపడాల్సిన పనిలేదు. ఆ శనిదేవునికి ప్రతి శనివారం నువ్వుల నూనెతో దీపం వెలిగించి నల్లని వస్త్రాలను దానం చేయడమనేది జీవితంలో సమతుల్యతను, ధైర్యాన్ని ఇచ్చే ఒక శక్తివంతమైన పరిహారం. ఇక చివరిగా ఈ పరాభవ నామ సంవత్సరంలో అత్యంత అదృష్టవంతమైన రాశి ఏదంటే అది మీనరాశి.